ఇగో ఫస్ట్ థింగ్ స్ట్రైట్ ఆర్మ్ పుల్ డౌన్ అనేది నీ అప్పర్ బ్యాక్కి అంటే నీ ల్యాట్స్కి. పేర్లోనే స్ట్రైట్ ఆర్మ్ ఉంది కదా, సో ఎల్బోస్ అస్సలు బెండ్ చేయకు, స్ట్రైట్ ఆర్మ్ పెట్టి కొట్టు. వెరీ గుడ్. ఇప్పుడు సెకండ్ ఇంపార్టెంట్ ఫ్యాక్ట్ ఏంటంటే స్ట్రైట్ ఆర్మ్ పుల్ డౌన్లో హిప్ ఇంజ్ మెయిన్ కావాలి. అంటే ఇట్లా నీ ముడ్డి వెనకకు పుష్ చేసుడు. నువ్వు ఆర్మ్స్ ఎంత స్ట్రైట్ పెట్టినా కూడా ఒక 5 to 6 reps కాగానే బ్యాక్ రౌండ్ అవుతుంటుంది. ఓకేనా? ఎట్లయితే ల్యాట్స్ మీద ఎగ్జాస్ట్ అవుతుంటుందో బ్యాక్ రౌండ్ అవుతుంటుంది. అప్పుడు ఏమైతే అంటే ఆటోమేటిక్ నీ ఎల్బోస్ బెండ్ అవుతుంటాయి. సరే ఇట్లుంది, ఒక 5 to 6 reps కొట్టినాక ఇంకా రౌండ్ అవుతుంటుంది బ్యాక్. అప్పుడు ఏమైతే అంటే ఎల్బోస్ స్ట్రైట్ కాకుండా ఇట్లా బెండ్ అవుతుంది. అప్పుడు నీకు ఎక్కువ ట్రైసిప్ మీద వస్తుంది తప్ప ల్యాట్స్ మీద రాదు. ఫస్ట్ థింగ్ వచ్చేసి ఇట్లా మోకాల పైన కూర్చొని కొడితే ముంగడు లీన్ అయ్యి ఆటోమేటిక్ కొంచెం చెస్ట్ అప్ ఉంటుంది, ల్యాట్స్ మీద మంచి ఐసోలేట్ చేయొచ్చు. సెకండ్ థింగ్ వచ్చేసి ఇట్లాంటి అడ్జస్టబుల్ బెంచ్ ఉంటుంది కదా జిమ్లా, ఇది వేసి కొట్టినాం అనుకో ప్రాపర్గా ఐసోలేట్ చేయొచ్చు నీ ల్యాట్స్ని. కాకపోతే ఇంట్లో కూడా స్ట్రైట్ ఆర్మ్ పెట్టు, ఆర్మ్స్ అస్సలు బెండ్ చేయకు.